మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న క్రీడా వారోత్సవాలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 2K, 5K పరుగుల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ క్రీడా వారోత్సవాలను ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు ఈ యువజన క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువతకు క్రీడల్లో ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 5K రన్లో 2000 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, వారి నైపుణ్యాలను వెలికితీయడమే క్రీడా వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక క్రీడాకారులు పాల్గొనడమే సర్కారు లక్ష్యమన్నారు. దేశం కోసం పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం యువకులు మత్తు వదిలి మైదానాలు చేరాలా అనే ఒక సంకల్పంతో తీసుకున్న ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ముక్త కంఠంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా స్పోర్ట్స్ ని, గ్రౌండ్స్ ని నిర్లక్ష్యం చేసి ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు చేయలే. ఇక్కడ ఉన్న యువకులు కానీ మిగతా స్పోర్ట్స్ లవర్స్ గాని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ గా ఈ కార్యక్రమాలు తీసుకొని మీ అందరినీ కూడా ఉత్తేజపరిచి గ్రౌండ్లలో మిమ్మల్ని పిలిపించి ఆడిపించి పోయినసారి సీఎం కప్ పేరు మీద 3.5 లక్షల మంది చిన్నారులని గ్రామ స్థాయిలకి వెతికి తీసి నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆడిపించినాం. తెలంగాణ రాష్ట్రం కంచే వచ్చే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణనే సాధించాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పాన్ని మీరందరూ కూడా పరిపూర్ణం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ లోపల ఆట ఉంటే మీ నైపుణ్యాన్ని వెతికి తీసి ఈ దేశానికి కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించేటువంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. ఇటు జిల్లాల్లోనూ యువజన క్రీడా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమకొండ జేఎన్ఎస్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయని అధికారులు తెలిపారు. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు క్రీడా మైదానానికి సైతం సమయం కేటాయిస్తే ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో 5K రన్ను జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానం నుంచి మొదలైన పరుగు అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. ఈ పరుగులో స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొంది. మెదక్ పట్టణంలో అధికారులతో కలిసి విద్యార్థులు, క్రీడాకారులు 5K మారథాన్ పరుగులో పాల్గొన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ హాజరై 5K పరుగును ప్రారంభించారు. వరంగల్ జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ధర్మకంచ మినీ స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ను కలెక్టర్ సందీప్ కుమార్ జూ జెండా ఊపి ప్రారంభించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో నిర్వహించిన 2K రన్లో గ్రామస్తులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలా వెళ్ళాము.